హలో అండి అందరికీ. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, స్నాక్‌గా కానీ డీప్ ఫ్రై చేసే పని లేకుండా టేస్టీగా, హెల్తీగా, క్విక్‌గా అయిపోయి ఈ పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు బియ్యం పిండి, హాఫ్ కప్పు శనగపిండి, పావు కప్పు పెరుగు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, చిన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. దీనిపై మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వంట సోడా కూడా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలిపి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి పొంగనాలు వేసుకునే దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఈ బ్యాటర్‌ని వేసి లో ఫ్లేమ్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసి మరి కొద్ది నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే.